హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైతు రుణమాఫీ సంబరాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు? రాబీ ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుక, రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుక అని బండి సంజయ్ అయితే ప్రశ్నించారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోసపెట్టినందుక అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో లబ్ధి పొందేందుకు ఈ రుణమాఫీ డ్రామా అని బండి సంజయ్ గారు అయితే మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో రాబీ ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ గారు అయితే ప్రశ్నించడం జరిగింది. రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను అరిగోస పెడతారా అని బండి సంజయ్ అయితే అన్నారు. ఖరీఫ్, రాబీ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము 20,000 కోట్లకు పైనే అని, రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ మూర్ఖత్వం వల్లే రైతులు డిఫాల్టర్గా మారారన్నారు. బ్యాంకులో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత సర్కార్దే అన్నారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బండి సంజయ్ గారైతే డిమాండ్ చేయడం జరిగింది. మొదటిసారి అయితే మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.